హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ శేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే మునక్కాయ రసం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసి ట్రై చేయండి. నేను వీటి కోసం కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసాను. ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసాను. అలాగే కొంచెం పసుపు వేసి కొన్ని వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వరకు రానిచ్చానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికిన టమాటా ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత మునక్కాయల్ని ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసి బాగా కలిపానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అలాగే కొన్ని వాటర్ కూడా వేసి మొత్తం ఇలా బాగా కలిపానండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసాను. అలాగే కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఇలా ఉడికేటప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసాను. వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపోయే సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసి బాగా కలిపానండి. ఇలా కలిపిన తర్వాత 20 మినిట్స్ వరకు రసంని బాగా ఉడకనిచ్చానండి. మునక్కాయలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వెల్లుల్లి పౌడర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేశానండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే టమాటా మునక్కాయ రసం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా చేసుకుంటే టమాటా మునక్కాయ రసం చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.